థియేటర్ల మూసివేత నిర్ణయం మీద జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయడం, ఆ నలుగురు అన్నటువంటి పాయింట్ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ నలుగురు ఎవరు అన్నటువంటిది అటు నారంగ్ కావచ్చు, ఇటు దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినిమా థియేటర్లని నయానో భయానో ఒప్పించి గుప్పెట్లో పెట్టుకుంది వాళ్ళే. అవకాశం వచ్చినప్పుడు సంపాదించుకుంటున్నారు, అవకాశం లేనప్పుడు కొత్త మోడల్ని ఎతుకుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా మొన్న ఈ థియేటర్లలో షేరింగ్ ఇవ్వకపోతే మూసేస్తామన్నటువంటి లేఖ రాసింది ఎవరు? ఓపెన్గా దిల్ రాజు, సురేష్ బాబు. ఇది క్లియర్. అక్కడ నేను ఆ రోజున పెట్టి ఆ తర్వాత కూడా ఫాలోఅప్లో కూడా చెప్పా, ఏంటి అసలు పెద్ద చర్చ జరగట్లేదు దీని మీద. ఇప్పుడు చర్చ పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు వచ్చేటప్పటికి స్వయంగా మంత్రి సినిమాటోగ్రఫీ కూడా చూస్తున్నటువంటి మంత్రి, వాస్తవంగా కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి మీదన ఒత్తిడి పెద్ద ఎత్తునైంది. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం కార్యదర్శికి, హోంశాఖ చూస్తుంది సినిమా థియేటర్లో ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి. ఎవరా నలుగురు అన్నది తేల్చండి. అసలు ఈ థియేటర్లు ముయ్యాలి, అది కూడా హరిహర వీరమల్లు ముందు థియేటర్లు ముయ్యాలన్నటువంటి ఆలోచన చేసింది ఎవరు అన్నటువంటి అంశం మీద నివేదిక కోరారు. ఇందులో నివేదిక ఏముంది? ఓపెన్గా వాళ్ళు లెటర్ రాశారు, ఓపెన్గానే డిబేట్ చేస్తున్నారు. ఈవెన్ ఫిల్మ్ ఛాంబర్లో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఆ నలుగురే ఇక్కడ కావాలి. అంటే ఇందులో ప్రభుత్వంగా చేయదగ్గది ఒకటే కాన్సెప్ట్, డెసిషన్ మేకింగ్. ఇట్లా థియేటర్లు ఎవడి చేతిలోనూ ఉండటానికి వీల్లేదు, లీజులకి తీసుకోవడానికి వీల్లేదు. థియేటర్ సినిమా అడిగితే నిర్మాత ఇచ్చి తీరాలి. ఇట్లాంటివి ఏమన్నా తేగలరా? తేవాలంటే ఒక చట్టాన్నే తీసుకురావాలి. థియేటర్ ఏ సినిమా వాళ్ళైనా సరే కొత్త సినిమా అది అడిగితే ఇచ్చేయాల్సిందే, ఏ థియేటర్కైనా సరే, ఇవ్వను అనడానికి లేదు అన్నటువంటి చట్టం చేయగలుగుతారా? అది రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తే అసలు థియేటర్లో వాళ్ళని ఎవ్వడు బెదిరించలేడు, ఈజీగా నడిచిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం నిర్మాతలు కోర్టుకి వెళ్తారు. మా ఇష్టం, మేము ఎవరికి అమ్ముకోవాలో అందరికీ కంపల్సరీగా అమ్మాలని రూల్ ఎట్లా పెడతారన్నట్టు. అప్పుడు కోర్టులు కూడా ఒప్పుకో. చట్టం చేస్తే దాని మీద మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి చట్టం చేసే ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉంది, అక్కడ వీళ్ళది అధికారంలో ఉంది. జరుగుతుందా అంటే ఇక్కడ లాజికల్ పాయింట్ ఉంటుంది. వీటిట్లలో మళ్ళీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న భిన్నాభిప్రాయాల అంశాలు చర్చకు వస్తాయి. బట్ ఇప్పుడైతే కందుల దుర్గేష్ ఆదేశాలతో ఏం జరుగుతుందో చూడాలి.